హలో గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనుమన్ తెలుగు అమ్మాయి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం. అండ్ ఐ హోప్ మీరు అందరు కూడా బాగున్నారు, సేఫ్గా ఉన్నారు అనుకుంటున్నాను. అండ్ ఈ రోజు వచ్చేసి వ్లాగ్ స్టార్ట్ చేశాను ఇప్పుడే. నేనైతే ఇంక పనులన్నీ చేసుకొని కుకింగ్ అంతా అయ్యాక ఇంకా రెడీ అయిపోయాను బయటికి వెళ్ళడానికి. ఈరోజు కొన్ని పనులు ఉన్నాయి. సో అందులో మెయిన్ వచ్చేసి గోల్డ్ షాపింగ్ ఒకటి. సో ఈ బ్లాక్ బీడ్స్ మీ అందరికీ తెలుసు, చాలామంది అడుగుతారు. ఇది మల్బార్ గోల్డ్లో డైమండ్స్ అనమాట. నేను చేయించుకున్నాను డైమండ్ బ్లాక్ బీడ్. సో ఇది నేను రిఫరెన్స్ పిక్చర్ ఇచ్చి పింట్రెస్ట్ నుంచి చూసి చేయించుకున్నా. బట్ ఇది చేసినప్పటి నుంచి ఇక్కడ ఇలా ఉంటుంది అనమాట. నేను లెంత్ షార్ట్గా చెప్పాను, 16 inches చెప్పాను. సో దానివల్ల ఇది అస్తమానం ఇలా ఇలా అవుతూ ఉంటుంది, దగ్గరికి అయిపోతుంది. అది ఎందుకంటే ఈ తీగ సన్నగా ఉండడం వల్ల అలా అవుతుందని నాకు ఇంకొక 2 షాప్స్లో కూడా చెప్పారు. సో ఇక్కడ రీసెంట్గా ఇలా మీకు కనిపిస్తుందో లేదో చిన్న బ్రేక్ డౌన్ అయిందనమాట. సో ఇది ఒకటి సెట్ చేయించుకోవాలి. ఇది చేయించుకున్నాను కానీ నాకు సాటిస్ఫాక్షన్ లేదు చెప్పాలంటే. అస్తమానం ఇలా అయిపోవడం, అది ఎలా ఉంటుందంటే ఏదో రోళ్ళు గోల్డ్ వేసుకున్న ఫీలింగ్ వస్తుంది నాకు అలా అయిపోవడం వల్ల. అండ్ వీళ్ళు అసలు చూడండి, ఈ ఎక్స్ట్రా లెన్స్ ఇవన్నీ ఇచ్చారు. ఇదంతా వేస్ట్. ఇక్కడ ఈ లాస్ట్ హుక్కి పెట్టుకొని నేను ఇక్కడ లాక్ వేసుకుంటేనే నాకు పై వరకు వస్తుంది ఇక్కడ రెగ్యులర్గా మీరు చూసే సైజ్కి. ఇంక ఇవన్నీ వేస్ట్. అది ఎందుకో నాకు అర్థం కాదు. అప్పుడు నేను ఇండియాలో లేనప్పుడు చేయించాం. సో ఇలా అయిపోద్ది అనమాట అస్తమానం. ఇప్పుడు దానివల్ల అది తెగిందని అనుకుంటున్నా. ఇది ఒకటి రిపేర్కి ఇవ్వాలి. ఏం చేస్తారో చూడాలి, మల్బార్కి వెళ్ళాలి. అండ్ ఇంకొకటి వచ్చేసి నా ఎంగేజ్మెంట్ రింగ్ లాస్ట్ టైం నేను ఎక్స్చేంజ్ చేసుకోలేదు కదా. సో ఒకటే రింగ్ అయిపోయింది, ఇంకొకటి పెద్దగా ఉంది. డైమండ్ రింగ్ ఒకటే డైలీ వేర్ పెట్టుకుంటా. ఇంకొక రింగ్స్ పెట్టుకొని పెద్దగా ఉంటాయి అనమాట అవి. ఇంకా డైలీ వేర్కి ఈ డైమండ్ది మార్చేద్దామని. ఇది నా ఎంగేజ్మెంట్ రింగ్, 10 years బ్యాక్ రింగ్. సో ఇది నాకు ఎక్కట్లేదు. ఇంకొకటి ఈ లోపల ఇలా ఉంటుంది అనమాట కొంచెం హాలోగా. సో దానివల్ల ఫుడ్ కానీ కొన్ని వేస్ట్ కానీ వెళ్ళిపోయి, నేను లాస్ట్ టైం కూడా చెప్పాను అంతకుముందు, ఇక్కడ నాకు పొప్పర్లాగా వచ్చేసి నీరు పొక్కుల్లా వచ్చేసి పాడైపోతుంది ఫింగర్. అలా 2-3 fingers నేను పాడు చేసుకున్నాను. ఇంకా అందుకే లాస్ట్ టైం ఎక్స్చేంజ్ చేద్దాం అనుకున్నాను కానీ చేయలేదన్నమాట. ఇంకా ఇప్పుడు ఎక్స్చేంజ్ చేసుకోవాలి. నార్మల్ రింగే అన్న చూద్దాం అనుకుంటున్నాను, డైమండ్ రింగ్స్ కాకుండా. ఆల్రెడీ 2 ఉన్నాయి చాలు. డైలీ వేర్కి నాకు ఆల్రెడీ ఒక స్టోన్ పోయింది, డైమండ్ చిన్న స్టోన్. ఇంకా నార్మల్ రింగ్స్ ఏమన్నా చూద్దాము అని అనుకుంటున్నా. లాస్ట్ టైం చూసాను కానీ నా సైజెస్లో లేవు నాకు నచ్చినవి. అన్నీ నార్మల్ ఉన్నాయి. నాకేమో కంప్లీట్ గోల్డ్లో తీసుకోవడం ఇష్టం ఉండదు. నాకు ఏ ఐటమ్ అయినా జ్యువెలరీ గోల్డ్ స్టోన్స్ ఖచ్చితంగా ఉండాలి, లేకపోతే ఆ లుక్ రానట్టే ఉంటుంది. చూడాలి ఈసారి ఏం దొరుకుతాయో. సో ఈ 2 పనుల మీద నేను మల్బార్కి వెళ్దాం అనుకుంటున్నా. అండ్ మా హస్బెండ్ నేను 4 daysలో నేను ఇండియా నుంచి వెళ్ళిపోతున్నాను. సో మా హస్బెండ్కి కొన్ని టీషర్ట్స్ ఇవన్నీ షాపింగ్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఈ మంచం మీరు చూస్తే ఇవన్నీ నా సంస్థను ప్యాక్ చేయాలి. బాక్సెస్ అవి తెచ్చుకోవాలి. నేను ట్రాలీస్ ఎక్కువ తెచ్చుకోలేదు, మీరు చూసుంటే ఒక చిన్న ట్రాలీ ఒక పెద్ద ట్రాలీ తెచ్చుకున్నా అంతే, ఒక దాంట్లో ఒకటి పెట్టి. సో ఇప్పుడు వెళ్ళేటప్పుడు బాక్సెస్లో వేసుకుందామని నా ప్లాన్. బాక్సెస్ తెచ్చాను, ఇవన్నీ ఐరన్కి ఇవ్వాలి. ఇంకా ఈ 4 days చాలా స్ట్రెస్ఫుల్గా ఉంటుంది. ఎప్పుడు మా హస్బెండ్ ఉంటారు కాబట్టి తను ప్యాక్ చేస్తాను, నేను కావాల్సినవన్నీ ఇచ్చేస్తా. బట్ ఇదే ఫస్ట్ టైం నేను సెల్ఫ్గా ప్యాక్ చేసుకొని అన్నీ చేసుకొని ఈసారి కొంచెం స్ట్రెస్ఫుల్గానే ఉంటుంది. చూడాలి ఎలా సరిపోతాయి ఏంటి అని. యాక్చువల్గా ఒక తక్కువ బాక్స్లో అంటే ఒక బాక్సే తీసుకెళ్దాం, మిగిలిన 2 ట్రాలీస్ తీసుకెళ్దాం అనుకున్నా, లగేజ్ని వదిలేసుకొని. పిల్లలతో మేనేజ్ చేయగలనో లేదో అని. బట్ చూడాలి ఎంతవరకు సరిపోతాయి లేదో అనేసి. అండ్ ఈ వ్లాగ్లో అయితే మీరు నా కంప్లీట్ షాపింగ్ ఇవంతా షేర్ చేస్తాను. న్యూ రింగ్స్ తీసుకుంటే తప్పకుండా షేర్ చేస్తాను. అండ్ దీనికి సొల్యూషన్ ఏం చెప్పారో కూడా చెప్తాను. సో వ్లాగ్ అయితే చూడండి, స్టే ట్యూన్, మళ్ళీ మాట్లాడతా. అండ్ నేనైతే ఇంకా అషి పడుకోగానే మల్బార్కి స్టార్ట్ అయ్యి వచ్చేసాను. నేను అక్కడే కొనుక్కున్నాను అనమాట. అప్పుడు మల్బార్ పెట్టిన కొత్త వెరీ ఇనిషియల్గా. సో అప్పుడు తీసుకున్నాను. అండ్ అక్కడ డైమండ్స్ కాబట్టి మోస్ట్లీ ఎక్కడ కొనుక్కుంటే అక్కడ ఎక్స్చేంజ్ చేయాలన్నమాట. సో లాస్ట్ టైం నేను ఇండియా వచ్చాను కదా చెల్లి పెళ్ళికి, అప్పుడు కూడా వెళ్ళాను. బట్ ప్రాబ్లం ఏమైందంటే నాకు డైమండ్స్లో కానీ నార్మల్లో కానీ నాకు నచ్చిన దాంట్లో సైజెస్ దొరకలేదు. సో చాలా డిసప్పాయింటెడ్గా ఇంకా ఇండియాలోనే వదిలేసి ఇంకా వచ్చేసాను. ఇంక మా హస్బెండ్ గుర్తు చేస్తూ ఉన్నారనమాట, ఇండియా వెళ్ళావు కదా ఇంకా పని చూసుకో, లాస్ట్ టైం కూడా పెండింగ్ పెట్టామని. నాకు వచ్చినప్పటి నుంచి కుదరలేదు. నేను అప్పటికి వెళ్ళిపోవడానికి ఐ థింక్ 4 days ఏమో ఉంది, 3 days 4 days. ఇంకప్పుడు తను గుర్తు చేస్తే ఇంక వెళ్ళాను అనమాట హడావిడిగా. వెళ్ళి
కలెక్షన్ అయితే బాగానే ఉన్నాయండి. బట్ నాది కొంచెం పెద్ద సైజ్ అనమాట. అరౌండ్ 14-15 ఆ సైజ్ వస్తుంది అనుకుంటా. ఆ సైజులో ఇలా రింగ్స్ ఏమీ లేవు సింపుల్గా, అంటే చాలా హెవీగా మనకు ఉంటాయి చూసారా, ఆ టైప్లోనే అది కూడా తక్కువే ఉన్నాయి నా సైజులో. నాకు కొంచెం 2 డెలివరీస్ అయ్యాక కొంచెం లావ్ అయ్యాయి. నా ఓల్డ్ రింగ్స్ కూడా అలానే నాకేం పట్టట్లేదని కొన్ని ఎక్స్చేంజ్ చేసేసాను. సో ఇక్కడ కొన్ని బాగా నచ్చినవి అయితే అసలు సైజు లేవన్నమాట. చాలా డిసప్పాయింట్ అయ్యాను. వాళ్ళేమో ఆర్డర్ ఇవ్వండి మేడం అయిపోతుంది అని అన్నారు. నేను ఇనీషియల్గా ఇండియా రాగానే వచ్చుంటే వాటికి ఖచ్చితంగా తీసుకునేదాన్ని. బట్ నేను లేట్గా రావడం అండ్ ఇది ఒక మోడల్ నాకు చాలా బాగా నచ్చింది. ఇలాంటి సింపుల్వి చాలా బాగున్నాయి. నాకేంటంటే డైలీ వేర్కి ఇలా సింపుల్గా ఉంటే ఇష్టము. ఇది ఒకటి కూడా చాలా నచ్చింది నాకు. ఇంకొకటి స్టోన్స్ లేకుండా నేను యూజ్ చేయలేను, నాకు ఇష్టం ఉండదన్నమాట. ఫస్ట్ నుంచి అదే అలవాటు. మీరు నా ఆర్నమెంట్స్ ఏం చూసినా స్టోన్స్ లేకుండా ఒక్క ఆర్నమెంట్ కూడా ఉండదు. ఎందుకో గోల్డ్ పెట్టుకున్న ఫీలింగ్ రాదనమాట. సో ఇక్కడ అన్నీ చూసి డిసప్పాయింట్ అవుతూ ఉన్నా. నాలో గ్రేస్ అంతా తగ్గిపోతుంది. ఆర్డర్ ఇవ్వాలంటే 1 మంత్, ఒక 20 డేస్ అన్నా ఉండాలి. నాకు 3-4 డేస్ ఉంది. సో ఫైనల్లీ మొత్తం ఉన్న రింగ్స్ కలెక్షన్, నార్మల్ సీజెట్స్ కానీ అన్ని రకాలు జల్లెడేస్తే ఒక 3 మాత్రమే వచ్చాయన్నమాట. మొత్తం కింద ఫ్లోర్ మొత్తం జల్లెడేస్తే. బట్ పైన డైమండ్స్ కూడా ఉంటాయి. సో అవి కూడా చూద్దాం అన్నట్టు ఇక్కడ 3 చూసాను. ఆ 3 డిజైన్స్ చాలా డెలికేట్గా, అంటే డైలీ వేర్కి ఎంతవరకు వర్క్ అవుతాయి నాకు అర్థం కాలేదు. ఎందుకంటే అరౌండ్ 1 గ్రామ్, 1.3, 1.5 గ్రామ్స్లోనే ఉన్నాయి, చాలా తక్కువలోనే ఉన్నాయి అన్నమాట. సో డైలీ పెట్టుకున్నప్పుడు ఎక్కువ అరిగిపోతాయేమో, అంటే నా డైమండ్ రింగ్ కూడా సన్నగానే ఉంటుంది కానీ పైన స్టోన్ చాలా సింపుల్గా ఇలా వచ్చిందనమాట. సో ఇక్కడ చూసారు కదా, చాలా తక్కువ, కొంచెం ఫోర్స్గా పెడితేనే ఉన్నాయి. సో కింద అయితే ఒక 3 సెలెక్ట్ చేశాను. అండ్ ఇక్కడ నా ఏంటది రెడీ చేశారనమాట. సో అది అతికిచ్చేసి ఇచ్చారు. సో టర్న్ అవ్వకుండా పెట్టుకోండి, ఇంక వాడినంత కాలం మోస్ట్లీ అలానే ఉంటుందని చెప్పారు. అండ్ ఇంకా పైన డైమండ్ సెక్షన్ కూడా వచ్చాను. ఇక్కడ కూడా ఒక్క రింగ్ కూడా దొరకలేదు. టూ మచ్ హెవీలో దొరుకుతున్నాయి అన్నమాట, 1-2. ఇలా నార్మల్గా ఇలా చూపించే సింపుల్ వాటిలో దొరకలేదు. అండ్ హైలీ డిసప్పాయింటెడ్ అనమాట. నాకు ఏం చేయాలో అర్థం కాలేదు. సో ఆ 3 ఒకటి సెలెక్ట్ చేసేసుకున్నాను. మా హస్బెండ్ కూడా అంతేం నచ్చలేదు. బట్ నీకు నచ్చితే ఇంక తీసేసుకో అన్నారు. నాకు ఇదొక రింగ్ కూడా చాలా బాగా నచ్చింది కానీ అక్కడి నుంచి ఎక్కట్లేదు అనమాట. బాధగా అనిపిస్తుంది కదా మనకి ఏదైనా నచ్చి అది మనకి సెట్ అవ్వట్లేదు అనిపిస్తే. సో నేను కూడా అలానే ఫీల్ అయ్యా. ఇది కూడా అంతే, కొంచెం ఓల్డ్ స్టైల్లా అనిపించింది. బట్ అది ఎక్కనే లేదు. నా రింగ్ అయితే వాళ్ళకి ఇచ్చేసి డైమండ్ రింగ్ ఎంత అమౌంట్ వస్తుందని చూసుకొని దానికి నేను ఒక రింగ్ సెలెక్ట్ చేసుకున్నా. బట్ వీళ్ళు ఏంటంటే బ్యాలెన్స్ అమౌంట్ వెనక్కి ఇవ్వరు కదా. సో దానికోసం ఒక అరౌండ్ 8,000-9,000 ఎంతో మిగులుతుంది. సో దానికి మళ్ళీ గోల్డ్ కాయిన్ తీసుకుందామని అనుకున్నాను. బట్ దానికి ఏంటంటే మళ్ళీ 2% 4% ఐ మీన్ తరుగు మజూరీ పడుతుందంట. మళ్ళీ దానికి స్టేట్ సెంట్రల్ ట్యాక్స్ అంట. మళ్ళీ అది లాస్ నేను ఎక్స్చేంజ్ చేసిన అమౌంట్ అంతా అని సిల్వర్ చూద్దామని అనుకున్నా. అది తీసుకోగా కూడా ఇంకా మిగులుతూ ఉన్నాయి. ఇంకా నాకు మామూలుగా రాలేదు. అంటే అన్ని వెతుక్కోవాలంటే అమౌంట్ కోసం నాకు అసలు ఏమి నచ్చలేదు. నేను అనుకున్న వెయిట్లో రావట్లేదు. ఇంకా నేనే వేయాల్సి వస్తుంది. ఇంక ఇప్పుడు బడ్జెట్ లేదని చెప్పేసి నేను నా రింగ్ నేను వాళ్ళకి వెనక్కి ఇచ్చేసాను కదా. సో నీట్గా కరిగి పెట్టడానికో దేనికో మొత్తం పాలిష్ చేసి ఇచ్చారు. నాకు అది చూడంగానే అమ్మయ్య ఇదే బాగుంది కదా, కొంచెం లూజ్ ఉంది అని చెప్పేసి ఇంకా అన్నీ అక్కడ వదిలేసి ఫైనల్లీ నా రింగ్ పెట్టుకొని వచ్చేసాను అనమాట. ఇంకా అక్కడి నుంచి ఐ థింక్ ఇది మ్యాక్స్ అనుకుంటా వెళ్ళి జస్ట్ కలెక్షన్ ఏముంది ఏంటని చూస్తున్నాను. ఇంక ఫైనల్గా వెళ్ళిపోతున్నాను కదా, ఏమన్నా ఉంటే షాపింగ్ చేద్దాం అన్నట్టు అనమాట.
నేనైతే రిలయన్స్ ట్రెండ్స్‌కి వచ్చానండి. మర్చిపోయాను. ఎందుకంటే ఇండియా నుంచి వెళ్ళిపోయే ముందు మా హస్బెండ్‌కి కొన్ని షాపింగ్ చేయాలనుకున్నా. ఇంకా నేను అక్కడి నుంచి డైరెక్ట్‌గా ట్రెండ్స్‌కి వచ్చాను. సో, ట్రెండ్స్‌లో ఇంక నాకు కావాల్సిన కొన్ని టీ షర్ట్స్ మా హస్బెండ్‌కి చాలా అంటే చాలా షాపింగ్ చేశాను. ఆల్మోస్ట్ ఒక 1½ అవర్ వరకు షాపింగ్ చేశాను. అక్కడే ఇంక ఇంటికెళ్ళాక మీకు చూపిస్తాను. మా మమ్మీకి చూపిస్తున్నాను అనమాట ఏం తీసుకున్నాను ఏంటి అని. సో, అలానే ట్రైపాడ్ పెట్టి ఇంక మీకు కూడా చూపిస్తున్నాను. తనకి మోస్ట్లీ నేనే సెలెక్ట్ చేస్తాను. చూపిస్తా అంతే ఇది తీసుకున్నా అని. బట్ ఇన్ని తీసుకోవాలంటే తనకి వీడియో కాల్లో అదంతా కష్టము. తన ఆఫీస్లో ఉంటారు. తను నా టేస్ట్ నమ్ముతారు కాబట్టి తన సైజ్ నాకు తెలుసు కాబట్టి సైజ్ బట్టి తీసేసుకుంటా అనమాట నాకు ఏదైనా నచ్చితే. మాకు ఇక్కడ ఏంటంటే వింటర్ వేర్ అంతా ఇక్కడే తీసుకుంటా తనకి. బట్ సమ్మర్ వేర్ ఇక్కడ చాలా పొడుగ్గా ఉంటాయి టీ షర్ట్స్ అవన్నీ. సో, తనకి పొడుగువి సెట్ అవ్వనమాట. అండ్ సైజెస్ కూడా కొంచెం అటు ఇటుగా ఉంటాయి. అందుకనే నేను ఇండియాలోంచే తీసుకుంటా సమ్మర్ వేర్ ఎస్పెషల్లీ. అండ్ ఈ టీ షర్ట్స్ అయితే ఒక 3 ఏమో రిలయన్స్ మల్టీప్లెక్స్లోనే ఉంటుందన్నమాట. సో, అదేదో బ్రాండ్ నాకు గుర్తులేదు. బాగున్నాయి. బట్ కొంచెం ఎక్స్పెన్సివ్ పడ్డాయి. ఇంక అందులో 3 తీసుకున్నా. అరౌండ్ 2300 ఎంతో ఈచ్ టీ షర్ట్ అలా పడింది. మా హస్బెండ్కి అంత ఎక్స్పెన్సివ్ కొన్నా ఇష్టం ఉండదనమాట. ఎందుకు ఊరికే నాకు అంతంత పెట్టి అంటారు. సో, ఈ 3 అక్కడ తీసుకున్నా. ఇంకా రిమైనింగ్ అన్నీ రిలయన్స్ ట్రెండ్స్‌లోనే తీసుకున్నా అనమాట. సో, తనకి మోర్ ఆఫ్ షర్ట్స్ టైప్ హాఫ్ స్లీవ్ అలా తీసుకున్నా. బేసిక్‌గా ఇక్కడ ఒకటి చెప్పాలి. మా హస్బెండ్‌కి నాకు పెళ్ళైనప్పుడు తను అంతకుముందు హాఫ్ స్లీవ్ వేసుకునేవారు చాలా తక్కువ. అప్పుడు నేను వీడియో కాల్ అలా చూసేదాన్ని కాబట్టి నేను ఎప్పుడు చెప్తూ ఉండేదాన్ని నాకు అంత ఇష్టం ఉండదని. ఎందుకంటే నేను చూసిన అబ్బాయి మా ఫాదర్. సో, మా ఫాదర్ ఎప్పుడూ ఫుల్ స్లీవ్ వేసుకోవడమే నాకు తెలుసు. సో, మా హస్బెండ్ కూడా నేను అలాగానే ఊహించుకునేదాన్ని. ఇంక పెళ్ళయ్యాక తను హాఫ్ స్లీవ్ అన్నీ మానేశారు కంప్లీట్‌గా. ఓన్లీ ఫుల్ స్లీవ్స్ నాకు నచ్చిన ప్యాటర్న్స్లో అలా తీసేదాన్ని. సో, తను అవే వేసుకునేవాళ్ళనమాట. ఇప్పుడు రీసెంట్గా ఇంకా నాకు ఎక్కువ అది ట్రెండ్ అనిపించి ఇంకా అవి వేసుకో అది అని చెప్పి 2 ట్రిప్స్ నుంచి ఇండియా వచ్చినప్పుడు ఇంకా అవి తీసుకోవడం స్టార్ట్ చేసామన్నమాట. సో, అలా ఈ ట్రిప్లో అనుకోకుండా అన్నీ హాఫ్ స్లీవ్ షర్ట్ మోడల్ అనమాట. సో, ఇప్పుడు మాకు సమ్మర్ వస్తుంది కదా, ఎక్కడికైనా వెళ్ళాలన్నా సో సమ్మర్లో వేసుకోవడానికన్నా ఫ్రీగా బాగుంటాయి కదా అని నాకు నచ్చిన కలెక్షనే తీసుకున్నాను. సో, మీకు అవే చూపిస్తాను చూడండి. అండ్ తనకొక నైట్ ప్యాంట్ కూడా తీసుకున్నా అనమాట. సో, బాగుంది వేసుకుంటే. ఇక్కడికొచ్చాక చూసారు. ఇంక ఇండియాలో మళ్ళీ కొనిపించాలి ఎవరినైనా పంపించి. అండ్ ఇప్పుడు నేనేం తీసుకున్నానో మీకు షేర్ చేస్తాను. నేను ఆకృతిలో కొన్ని బాక్సెస్ తీసుకున్నా అనమాట ఫ్లోరల్వి. అప్పుడు నేను వీడియో షూట్ చేయలేదు, అనుకోకుండా వెళ్ళి పర్చేస్ చేశాను. సో, దాని మీదకి స్పెసిఫిక్గా టీ షర్ట్స్ కావాలి. కొంచెం నాకు చిన్న లెంత్ చూసారు కదా, కొంచెం చిన్నగా ఉంది. సో, రిలయన్స్ ట్రెండ్స్లో దొరికాయి అనమాట. స్లీవ్ కూడా మరీ టూ మచ్గా దిగిపోకుండా, లెంత్ కూడా చాలా ఎక్కువ అయిపోకుండా నాకు ఇవి బాగా అనిపించాయి. సో, 3 కలర్సే దొరికాయి 4 బాక్సెస్కి. ఇంకా 3 తీసుకున్నాం. అండ్ ఏవో ఆఫర్స్ కూడా ఉన్నాయి అప్పుడు. ఇంకా అందుకని ఈ టాప్ ఒకటి తీసుకున్నా. కొంచెం క్రీమ్ కలర్లో ఉందన్నమాట. కొంచెం 70% ఆఫ్కి ఏమో వస్తే ఇంకా తీసుకున్నాను. బాగుంది కదా అని. నాకు బేసిక్గా వైట్స్ అంటే చాలా ఇష్టం అనమాట. భయపడతాను కానీ వేసుకోవడానికి ఇష్టపడతాను. ఇంకా సరేలే ఆఫర్లో తక్కువకే వచ్చింది కదా, 1-2 సార్లు వచ్చినా ఓకే అన్నట్టు తీసుకున్నాం. అండ్ ఇదొకటి, ఈ కలర్ కొంచెం
రేర్ కలర్ నా దగ్గర అసలు లేదు. కొంచెం అంత సూపర్ వావ్‌లాగా ఏం లేదు గానీ, ఇది కూడా 70% ఆఫర్‌లో వస్తే కలర్ కోసం అన్నట్టు ఈ మోడల్ బానే ఉంటదిలే ఇంట్లో వేసుకోవడానికన్నా, బయటకేసుకెళ్ళడానికన్నా అన్నట్టు ఇంకా తీసుకున్నా అనమాట. ఆ తర్వాత ఇదొక షర్ట్ ఇది కూడా ఆఫర్‌లో ఉంది. కొంచెం డిఫరెంట్‌గా ఉందనమాట ఫ్యాబ్రిక్ అది స్లీవ్స్ కానీ, కాలర్ గానీ అంతా. సో, బావుందిలే ఏదైనా ప్లాజో సెట్ మీదకి పెయిర్ చేయొచ్చు. నేను రీసెంట్‌గా గో కలర్స్‌లో ప్లాజో తీసుకున్నాను కదా! సో, దాని మీదకి బానే ఉంటదిలే అన్నట్టు తీసుకున్నాను. అండ్ ఐషీకి ఒక డ్రెస్ తీసుకున్నాను అనమాట. సో, భలే అనిపించింది నాకు. ఐషీకి కలర్ లేదు పింక్ కలర్. అది కొంచెం స్కర్ట్ టైప్ లాగా వచ్చి బౌ వచ్చి బావుంది సింపుల్‌గా. యాక్చువల్‌గా అయితే ఇది కొంచెం పెద్దగా అవుతది. సో, సమ్మర్ టైంకి అషికి సరిపోతదిలే అన్నట్టు తీసుకున్నా అనమాట. అదే చూపిస్తున్నా. అండ్ దానికి హెడ్ బ్యాండ్ కూడా ఇచ్చారు. సో, అలా ఫైనల్లీ నేను షాపింగ్ చేసినవన్నీ వాళ్ళకి డిస్‌ప్లే ఏస్తూ మీకు కూడా ఒక డిస్‌ప్లే ఏసాను. హలో. సో, నేనైతే ఇంటికొచ్చేసా. అండ్ మీరు చూసారు కదా నేనేం షాపింగ్ చేశానో జస్ట్ మా మమ్మీకి షేర్ చేస్తూ మీకు కూడా ఉంటుంది కదా అని చెప్పేసి షేర్ చేశాను. అండ్ ఫైనల్లీ షాపింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఆల్మోస్ట్ అయిపోయాయి. ఇంకా ఉంటే 1 or 2 లెగ్గింగ్స్ ఏదైనా మర్చిపోతే ప్యాక్ చేసుకునేటప్పుడు ఉంటాయి తప్ప ఆల్మోస్ట్ షాపింగ్ అయిపోయింది. అండ్ మా హస్బెండ్కి కూడా అన్నీ అనుకున్నవి తీసేసాను. అండ్ గోల్డ్ షాపింగ్లో నేను చెప్పాను కదా బ్లాక్ బీడ్స్ అవి ఏం చేంజ్ చేయడానికి ఉండదు. అది రొటేట్ అయిపోయినా చిన్నగా లెంత్ ఉన్నా అలానే అవుతుంది అన్నారు. బట్ ఆ గోల్డ్ది ఏదైతే తెగిందో అది కొంచెం సెట్ చేసి ఇచ్చేసారనమాట. అండ్ రింగ్లో అయితే నేను చాలా కన్ఫ్యూజ్ అయిపోయానండి. ఎందుకంటే నాకు కింద గోల్డ్ సెక్షన్లో డైమండ్ సెక్షన్లో మొత్తం అయితే నా సైజ్కి 3 దొరికాయి. సో అవి మా హస్బెండ్కి అంతేం నచ్చలేదు. నాకు కూడా ఓకే బట్ అక్కడే డైమండ్ది ఎక్కడ తీసుకున్నా అక్కడే ఎక్స్చేంజ్ చేయాలి కాబట్టి అలా అనుకున్నా. ఇంక ఫైనలే 3లో ఒకటి ఫైనలైజ్ చేశాను. బిల్ అయింది అంతా అయింది. ఇంకా అమౌంట్ నాకే రివర్స్ రావాలన్నమాట కొన్ని. సరే అని గోల్డ్ కాయిన్ తీసుకుందామంటే 1 గ్రామ్ తీసుకుని ఇంకా మనీ ఉంటున్నాయి. అండ్ ఆ గ్రామ్కి మళ్ళీ తరుగు మజూరి మళ్ళీ సెంట్రల్ స్టేట్ జిఎస్టీలు అన్నీ వేయాలంట. పోనీ అలానే క్యాష్ కింద తీసేసుకుందామంటే అందులో 1500 ఎంతో పోతాయంట. సో ఆల్ టుగెదర్ నా రింగ్ని నేను మార్చుదామని డిసైడ్ అయ్యాక వాళ్ళు మంచిగా మళ్ళీ పాలిష్ పెట్టారనమాట. సో ఈ మాత్రం లూజ్ అయితే ఉంది. కింద ఆల్మోస్ట్ వచ్చి ఇంకా ఏదైనా చిన్న సిల్వర్ ఐటమ్ చూద్దామన్నా నాకు కావాల్సిన దాంట్లో ఏమీ లేవు. ఇంకా నాకు పిచ్చి వేసింది అనమాట. అన్ని మార్పులు చేయాలని ఆ రింగ్ ఫైనలీ నా రింగ్ నేను పెట్టుకొని చూశాను. అది ఆ కొత్త షైన్తో మళ్ళీ నాకు ఎంగేజ్మెంట్ మెమరీస్ అన్నీ వచ్చాయి. సో కొంచెం లూజ్ ఉంది కదా, ఓకే ఇంకొంచెం నేను డైట్ స్టార్ట్ చేస్తే సన్నం అవుతాను కదా, సో ఇంకా అకేషనల్లీ పెట్టేసుకుందాంలే అని ఇంక ఇన్ని హెడ్ఏక్స్ ఇన్ని మార్పులు చేసే కన్నా ఇంక బెటర్ అదే ఉంచేసుకుందాం అనుకొని ఇంక ఫైనల్లీ డిసైడ్ అయ్యి అది తెచ్చేసుకున్నాను ఆవిడికి సారీ చెప్పి. సో అలా జరిగింది. అండ్ ఇప్పుడైతే మీకు చూపిస్తా అసలు నా రూమ్ ఎంత నీట్గా ఉంటుందో. అండ్ ఇప్పుడు ఎలా ఉంది చూపిస్తాను చూడండి. మొత్తం ఇవన్నీ బట్టలే, అవన్నీ కూడా బట్టలే. సో ఇవన్నీ ఏంటంటే కొత్తవి కుట్టించినవి అన్నీ ఉన్నాయి. సో అవన్నీ నేను ఇప్పుడు జిప్లో అదేంటది పేర్లు గుర్తు రావట్లేదు. సో ఆ కవర్లో వేసి వ్యాక్యూమ్ బ్యాగ్స్లో వేసి అదంతా ఇప్పుడు ప్యాక్ చేస్తాను మోస్ట్లీ. సో ఎస్ స్టే ట్యూన్. అండ్ ఇండియా నుంచి వెళ్ళిపోతున్నామంటే షాపింగ్ లిస్ట్ చాలా ఉంటుంది. ఆ హడావుడిలో ఏమన్నా మర్చిపోతే ఇంక మర్చిపోయినట్టే. సో ఇంక మామూలులో కొన్ని కావాల్సి వస్తే ఇంకా అవన్నీ ఆర్డర్ చేసుకున్నా. ఇంకా పార్సిల్ వచ్చిందనమాట. సో అవే ఏమొచ్చినాయో ఏంటి అని చూస్తున్నాను. నాకు ఏదైనా పార్సిల్ డెలివరీ వస్తుంది అంటే ఇంకా అస్తమానం అడుగుతూనే ఉంటా కింద వచ్చిందా అని. నాకు ఎంత ఎక్సైటెడ్గా ఉంటుందంటే యూజ్ చేయడానికి కాదు, ముందు అది ఓపెన్ చేసి అసలు అవుట్పుట్ ఎలా ఉంది, ఏమొచ్చింది, అందులో నేను ఆర్డర్ చేసుకున్నవి నాకు తెలిసి ఎలా ఉంటాయో. బట్ స్టిల్ అది ఓపెన్ చేసి చూస్తే కానీ నాకు ఆత్రం తగ్గదనమాట. ఏదైనా అంతే. నాలా ఎంతమంది ఉంటారు, ఐ థింక్ మోస్ట్ ఆఫ్ ది ఉమెన్ అలానే ఉంటారేమో. చాలా ఎక్సైటెడ్గా థింగ్స్ ఓపెన్ చేయడానికి అండ్ గిఫ్ట్స్ కానీ సర్ప్రైజెస్ కానీ ఏమన్నా ఓపెన్ చేయడానికి చాలా ఎక్సైట్మెంట్ ఉంటుంది కదా. సో ఇక్కడ కొన్ని సన్ స్క్రీన్స్ అవి తీసుకున్నా. సో మీకు అది రివ్యూ చేస్తాను తర్వాత కమింగ్ వ్లాగ్స్లో. అండ్ ఇంకా మొత్తం మమ్మీ దక్షిత్ని తీసుకొని అషిని తీసుకొని బయటకు వెళ్ళమని చెప్పాను. ఎందుకంటే నేను ప్యాక్ చేసుకోవాలి కాబట్టి. ఇంకా ప్యాకింగ్ ముందు నుంచి స్టార్ట్ చేయకపోతే కష్టము. పిల్లలతో అస్సలు అవ్వట్లా. మార్నింగ్ అన్నీ మంచం మీద వేసాను, తీసి సార్ట్ అవుట్ చేద్దామని. మంచం మీదకి ఎక్కడో అన్నీ కింద పడేయడం అంతే చేస్తున్నారనమాట.
ఇంక ఇలా అయితే నేను సర్దలేను, ఒక్కదాన్నే సర్దాలి కాబట్టి ఇంక వాళ్ళని తీసుకొని బయటికి వెళ్ళమన్నాను. ఇంక వాళ్ళు వెళ్ళాక ఇలా వాక్యూమ్ కవర్స్ తీసుకొని ఇంకా అందులో ఏవి ప్రియారిటీ అన్నట్టు సర్దుకుంటున్నాను. ఎందుకంటే లగేజ్ మనం సర్దాక కూడా వెయిట్ ఎక్కువ వస్తుంది, ఏది పెట్టుకోవాలి ఏం పెట్టుకోకూడదు తెలీదు. సో ముందు ఏవైతే కొత్త బట్టలు ఈ ఇయర్కి కావాలనుకుంటున్నానో ఇంకా అవన్నీ సర్దడం స్టార్ట్ చేశాను అనమాట. ఎప్పుడు నాకు ప్యాకింగ్ ప్రెషర్ ఉండేది కాదు. ఎందుకంటే ఏం తీసుకెళ్లాలో నేను అక్కడ పెట్టేస్తే అన్నీ మా హస్బెండ్ నీట్గా సార్ట్ చేసి అన్నీ తనే సర్దుకుంటారు. మీరు నమ్మరు, ఈ వాక్యూమ్ కవర్లో ఆ వాక్యూమ్ ఎలా తీయాలో కూడా నాకు ఐడియా లేదనమాట. ఎప్పుడు తను చేస్తూ ఉంటారు, నేను తీసిచ్చేసి వేరే పనులు చూసుకుంటూ ఉండేదాన్ని. బట్ ఈసారి A to Z నేనే చేయడం వల్ల అదేంటి వాక్యూమ్ ఎంత పంప్ చేసినా రావట్లేదు అని అంటున్నాను అనమాట. లోపల పింక్ కలర్ ఒకటి ఉంటుంది ప్రెషర్‌ది, అది తీసేసి పంప్ చేస్తున్నాను నేను. మా హస్బెండ్ నెక్స్ట్ డే లేచే వరకు వెయిట్ చేశాను అనమాట. బుజ్జి ఇది ఎంత చేసినా అవ్వట్లేదు, అలా 2 కవర్స్ ట్రై చేశాను, అవి ఐ థింక్ అవి డ్యామేజ్ అయ్యేమో, డ్యామేజ్లో ఉన్నాయేమో చూసుకోవాల్సింది కదా అని అనుకున్నాను. ఎలా చేస్తుందో చూపి అని అడిగితే అప్పుడు అది ఎందుకు తీసి అది తీస్తే ఇంక ప్రెషర్ ఏముంటుంది అని అన్నారు. అలా అనమాట అయితే అని చెప్పి ఇంక అవి పెట్టి ఇంకప్పుడు ప్యాక్ చేయడం స్టార్ట్ చేశాను. అండ్ ప్యాకింగ్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ ఈజీ అండి. ఇట్స్ చాలా స్ట్రెస్ఫుల్ ఉంటుంది. ఎందుకంటే ఏదైనా మర్చిపోతే ఇంకా అది సింగిల్గానే ఉంటుంది అనమాట. నేను లాస్ట్ టైం అలానే పెళ్లి హడావుడిలో ఏమీ తీసుకెళ్ళలేదు, ఆ బట్టలు అవి ఇవి అన్నీ ఉండిపోయి. అండ్ తీసుకెళ్ళిన 1, 2 ప్యాంట్ తీసుకెళ్తే, టాప్ తీసుకెళ్ళా, 2 తీసుకెళ్తే దుప్పట్టా తీసుకెళ్ళలేదు. సో అలా పెట్టుకున్నా అనమాట. అండ్ అషివి చాలానే కొత్తవి కుట్టించాను, నేను అక్కడికి వెళ్ళాక మీకు షేర్ చేస్తా. అండ్ నేను అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ చేశాను కదా దుప్పటాస్తో, సో అవుట్ఫిట్స్ కూడా వచ్చేసాయి. అవన్నీ కూడా మీకు అక్కడికి వెళ్ళాక షేర్ చేస్తానండి. నాకు ఈ హడావిడిలో అవ్వదు, అందుకనే షేర్ చేయలేదు. చాలామంది అడుగుతున్నారు, తప్పకుండా షేర్ చేస్తాను. అండ్ ఇంకా ఆల్మోస్ట్ ప్యాకింగ్ అయ్యింది. ఆల్మోస్ట్ అంటే నేను కొన్ని అయితే సార్ట్ చేశాను మంచం మీద తీసి పెట్టినవన్నీ మార్నింగ్. అండ్ ఆ తర్వాత ఇంకా మమ్మీ వచ్చాక చికెన్ పికిల్ పడుతున్నారనమాట. నాన్ వెజ్లో చికెన్ అండ్ ప్రాన్స్ మేము సేల్ చేస్తున్నాం, మీ అందరికీ తెలుసు, చాలామంది కొనుక్కున్నారు కూడా. సో అవి నేను శివ టేస్ట్ చేయడం కోసం తీసుకుని వెళ్తున్నాను. అండ్ మీకు ఎలవడా అని అడిగితే కనుక మమ్మీ అందుకని రిస్క్ ఎందుకని బోన్లెస్సే చేశారు. సో విత్ బోన్స్ కూడా చేస్తారు కానీ ఇంక బోన్లెస్ చేశారనమాట. ఇది ప్రాన్స్ పికిల్, ఐ మీన్ చికెన్ పికిల్ రెడీ అయిపోయింది. అండ్ ఇక్కడ గోరింటాకు పెట్టారనమాట మమ్మీ. చాలా రోజుల నుంచి అనుకుంటున్నారు పెట్టాలని, బట్ కుదరక ఫైనల్లీ ఇంక వెళ్ళిపోతాం కదా అని మెయిన్ అషికి పెట్టడం కోసమే ఆ రోజు గోరింటాకు ప్రిపేర్ చేశారనమాట. ఇంకా తను నైట్స్ పడుకుని పోయాక ఇలా కవర్స్లో పెట్టి తనకి అప్లై చేసేసి జస్ట్ ఒక 1/2 అవర్ ఉంచితే సరిపోతుందండి. అషి అసలు లేవలేదనమాట.
పడుకుంది చక్కగా. సో మా మమ్మీకి ఈజీ అయిపోయింది. ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఇంకా కదులుతూ ఉంటే ఇంకా తీసుకెళ్ళి వాష్ చేసి మళ్ళీ పడుకోబెట్టా అనమాట. అండ్ ఇక్కడ నేను కూడా పెట్టుకుంటున్నాను. నాకు ఇష్టమే కానీ నాకు ఫుల్ లెంత్ నైట్ ఉంచుకోవాలి. బట్ ఇప్పుడు అషీతో పక్కన పడుకొని నాకు అవ్వలేదు. నేను పెట్టుకున్న హాఫ్ అన్ అవర్కి అషీకి పెట్టుకున్నాక నేను పెట్టాను. ఒక హాఫ్ అన్ అవర్ లోపే ఇంకా అషీ లేవడం వల్ల నేను కడుక్కొని దానికి కడగాల్సి వచ్చింది. బట్ అంత ఎర్రగా ఏం పండలేదు. హాఫ్ అన్ అవర్కి ఏం పండుతుంది. నాకేంటంటే గోరింటాకు పెట్టుకుంటే బ్రైట్గా పండాలన్నమాట. బట్ ఓకేలే ఇంక పిల్లలు వచ్చాక అన్నీ కావాలంటే ఎక్కడవుతాయి అని చెప్పి ఇంకా మెహందీ పెట్టేసుకొని ఇంకా పడుకున్నాను. అండ్ ఈ బ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. హోప్ మీకు నచ్చింది అనుకున్నాను. నచ్చితే లైక్ షేర్ కామెంట్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అండ్ సీ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్, టేక్ కేర్.